శరణ్య విడిచిన బట్టల్ని ఉతుకుతూ ఉంటుంది. అప్పుడు దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి నా బట్టలు కూడా ఉతుకుతున్నావా అని చెప్పి అంటూ ఉంటే అన్ని బట్టలు కూడా ఉతికేసానండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ నేను విడిచిన బట్టల్లో చెక్ ఉంది, ఆ చెక్తో పాటు బట్టలు ఉతికేసావన్నమాట, అసలు ఆ చెక్ వాల్యూ ఎంతో తెలుసా నీకు అని చెప్పి దర్శన్ శరణ్య మీద సీరియస్ అవుతాడు. ఆ తర్వాత దర్శన్ శరణ్య మీద కోపంతో రగిలిపోతూ ఒక చోట నిలబడి ఉంటాడు. ఆనందభైరవి దర్శన్ దగ్గరకు వచ్చి ఈ చెక్ కోసమేనా నువ్వు వెతికేది, దీనికోసమేనా శరణ్య మీద అంతలా విరుచుకుపడ్డావు, అయినా విడిచిన బట్టల్లో చెక్ని వదిలేయటం నీదే తప్పు అని చెప్పి ఆనందభైరవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక దాంతో దర్శన్ శరణ్య మీద మరింత కోపంతో రగిలిపోతూ ఆవేశంగా శరణ్య దగ్గరకు వచ్చి బట్టలు ఉతుకుతున్న శరణ్య మొహం మీద మగ్గుతో నీళ్లు కొడతాడు. ఇక దర్శన్ శరణ్య మీద చూపిస్తున్న సాడిజం మొత్తాన్ని కూడా ఆనందభైరవి చూస్తూ ఉంటుంది. మరి దర్శన్కి ఆనందభైరవి ఏ విధంగా బుద్ధి చెప్పి శరణ్య దర్శన్లను ఒకటి చేస్తుందో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.